నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. గత కొన్ని రోజులుగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ 42% రిజర్వేషన్ గురించి కానీ లేదా కులగణన చేయాలని చెప్పి బీసీలందరూ కూడా ధర్నాలు చేపట్టడం జరిగింది. అలాగే కొన్ని సభల్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ నాయకుల నుంచి కానీ ఎలాంటి స్పందన దీని గురించి రాలేని పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇప్పుడు ధర్నా చౌక్ లో వాళ్ళు దీక్షకైతే చేపడుతున్నారు. సో ప్రస్తుతం అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీహరి యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పాలంటే గత కొన్ని రోజులుగా మీరు కొట్లాడుతూనే ఉన్నారు. 42% రిజర్వేషన్ కానీ కులగణాలు చేయాలని చెప్పేసి కానీ మీరు సభలు పెట్టిర్రు, అన్ని చేసిర్రు. కానీ ఇప్పటికి వచ్చి ఏదైతే ముఖ్యమంత్రి నుంచి కానీ నాయకుల నుంచి కానీ ప్రధాన నాయకుల నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. దీని గురించి ఎట్లా మిత్రము, మాకు రేవంత్ రెడ్డి మీద మాకేం భ్రమలు లేవు. కానీ ఇది ప్రజాప్రభుత్వం ముసుగేసుకొని, ప్రజాపాలన ముసుగేసుకొని 4% లేని సామాజిక వర్గము 40% పైగా పదవులు అనుభవిస్తున్న విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ఎండగట్టడం కోసం మేము ఈ విస్తృతమైనటువంటి ఈ ధర్నాలు మా ఉద్దేశమే. ధర్నా ఉద్దేశము మేము ధర్నా చేయగానే రేవంత్ రెడ్డి దిగొచ్చి తెల్లారు 40% అమలు చేస్తాను కాదు. ఆయన ప్రజాప్రభుత్వం ముసుగేసుకొని వాళ్ళ రాహుల్ ఏం చెప్తున్నాడు, దేశమంతా భారత్ జోడో యాత్ర పెట్టుకొని జిత్నే ఆబాది ఉత్నే భాగీదారి అనుకుంటూ తిరిగాడు. అంటే ఏమన్నట్టు, ఎవరెంత మందో వారికి అంత మాట అని. రాజ్యాంగం ఏం చెప్తుంది, జనపరిషత్ ప్రకారం ఎవరి వాటం వాళ్ళకి ఇవ్వాలని. వీళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు, జనగణన చేస్తాం, జనపరిషత్ ప్రకారం ఇస్తామని. వీళ్ళు చెప్పిన మాటలకు, అంటే పదవుల కోసం వీళ్ళు మాట్లాడిన మాటలకు, పదవులు ఎక్కిన తర్వాత వీళ్ళు నడుస్తున్నటువంటి తీరుకు ఉన్న తేడా ఏదైతుందో దాన్ని ప్రజల్లో ఎండగట్టడమే మా లక్ష్యం. అది ఓ మేరకు మేము పూర్తి స్థాయిలో దాన్ని సక్సెస్ అవుతున్నాం. ఇప్పుడు ఇదే పార్టీ వాళ్ళు బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడారు గతంలో. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి కూడా బీసీలకి అన్యాయం జరుగుతుంది, మేము వస్తే మా ప్రభుత్వం వస్తే 20,000 కోట్లు మేము తెచ్చి పెడతాము, అభివృద్ధి చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఆ హామీలు మర్చిపోయినట్టుగా కనపడుతుంది. మరి ఎట్లా? అదే దానికోసమే వాళ్ళ హామీలు మరిచారు కాబట్టి మరిచిన హామీలని మేము గుర్తు చేయడం కోసమే. అంటే కొరడాతో కూడా ప్రజాస్వామ్యంలో నిరసనలు దీక్షలు దేనికోసం మిత్రమా, పాలకులకు సంబంధించినటువంటి వాళ్ళ హామీల్ని లేదా ప్రజల పట్ల వాళ్ళు ఉన్న బాధ్యతను విస్మరించినప్పుడు ఆ విస్మరణలోంచి, ఆ నిద్ర మత్తులోంచి, అధికార మతంతో ఉన్నటువంటి నిద్ర మత్తులోంచి లేపడం కోసం కొరడాతోటి కొట్టడం లాంటివి దీక్షలు అంటే. దీక్ష అంటే వాళ్ళని కొరడాతో కొట్టి నిద్రమబ్బులోంచి వాళ్ళని లేపి ప్రజలకు మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోతే మీ సంగతి ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగట్టి ప్రజల్లో మీ ముసుగుని తొలగించడమే మా లక్ష్యం. ఆ తొలగించడంలో భాగమే ఈ దీక్షలు. ఇంకోటి అంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు మీ సభల్లోకి వచ్చి మాట్లాడుతూ తిన్మార్ మన్నం లాంటి వాళ్ళు కూడా మాకు బీసీలు ఇంపార్టెంట్, పార్టీ కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మరి దీన్ని ఆహ్వానిస్తారా? మేము ఒకటి ఏం నమ్ముతున్నామంటే, రాజకీయ పార్టీలలో కూడా పాపం వాళ్ళు 2వ శ్రేణి నాయకులుగానే ఏ రాజకీయ పార్టీలైనా, ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న అధికార పార్టీలో పార్టీలలో బీసీలు ఉన్నారు. పాపం మంత్రులుగా ఉన్నారు, పొలిటిక్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు, పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. కానీ వాళ్ళు 2వ శ్రేణి నాయకులుగానే ఉన్నారు. మా టార్గెట్ ఈ 2వ శ్రేణి నాయకుల మీద కాదు, మా టార్గెట్ అధికారంలో ఉన్న వాళ్ళ మీద. మా నాయకులకు ఇప్పటికైనా చెప్తున్నాం, అయ్యా మీరు ఎక్కడున్నా ఈ జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమానికి మీరు అండగా నిలబడండి. అప్పుడు మీ కనీస గౌరవం అక్కడ దక్కుతుంది. ఆ 2వ శ్రేణిలో వచ్చి మీరు 10వ శ్రేణిలోకి రావాలంటే ఈ మీతోటి శ్రామిక కులాల బిడ్డలుగా, ఉత్పత్తి సేవా కులాల బిడ్డలుగా మా ఉద్యమాలకి, మా ఆందోళనలకి, మా కార్యాచరణకి మీరు అండగా రావాలని చెప్పి, కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇప్పుడు 20,000 కోట్లు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 9,000 కోట్లకే పరిమితం చేసింది మిమ్మల్ని. మరి ఈ 9,000 కోట్లు 65% మంది ఉన్న బీసీలకి సరిపోతుందా? అసలు ఏంటి? అదే చెప్తున్నాం. ముసుగేమో ప్రజాప్రభుత్వం, అమలేమో ఒకే సామాజిక వర్గం, 1-2 సామాజిక వర్గాల కోసం కార్యాచరణ అంతా, పాలన అంతా అగ్రకుల ఆధిపత్యంలో ఉన్నటువంటి 2 సామాజిక వర్గాలు. 4% లేని పాలకులేమో పాలన చేస్తారు, కానీ పేరేమో ప్రజాపాలన ఇస్తారు. బ్యానర్ ముసుగు చూడు, ఆ ముసుగు తొలగించడమే మా లక్ష్యం. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కొంతమంది ఏంటంటే ఇవన్నీ కూడా కొన్ని పార్టీలకు ముడిపెట్టే పరిస్థితి కూడా ఉంది, కొన్ని పార్టీ వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారని చెప్పేసి. మరి దీన్ని ఎట్లా? మిత్రమా, మీరు అక్కడ వేదికను పరిశీలించండి, మమ్మల్ని అందరినీ పరిశీలించండి. ఇక్కడ ఆర్ కృష్ణ నుంచి మొదలుకుంటే, ఆర్ కృష్ణ ఏ పార్టీ, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, ఆ చిరంజీవులు గారు ఒక ఐఏఎస్ అధికారి, ఒక మాజీ ఐఏఎస్ అధికారి. అయితే ఎప్పుడు కానీ ఏం చేస్తారు మిత్రమా, ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా వస్తున్న నిరసనని వాస్తవాలని చెప్తే వాళ్ళు వాస్తవాలను ఒప్పుకోవాల్సి వస్తుంది, అమలు చేయాల్సి వస్తుంది. కాబట్టి వాస్తవాన్ని పక్కదో పట్టించాలంటే ఏం చేయాలి, ఇటు D4 డెవిల్ అంటారు. D4 డెవిల్ అంటే అయితే డైవర్ట్ అన్న చేస్తారు, లేకపోతే డీవియేషన్ అన్న చేస్తారు, లేకపోతే డిస్ట్రక్షన్ అన్న చేస్తారు, లేకపోతే డివైడ్ అన్న చేస్తారు. అట్లా డివైడ్ అన్నా, డైవర్ట్ అన్నా, డీవియేషన్ అన్నా, డిస్ట్రక్షన్ అన్నా చేయడం వాళ్ళ లక్ష్యం. అందులో భాగంగానే దీన్ని మీరు చూడాలి. మీలాంటి విజ్ఞానవంతులు ఏం చూడాలి, వాళ్ళు అసలు మేము చేస్తున్న దాంట్లో మా లక్ష్యంలో
రాజ్యాంగ పద్ధతి ఉందా లేదా, ప్రజాస్వామికత ఉన్నదా లేదా, నైతికత ఉన్నదా లేదా, ఏ ఉద్యమానికైనా ఆ ఉద్యమం యొక్క లక్ష్యం సామాజిక పరమైన అయి ఉంటే, నైతికంగా అయి ఉంటే, రాజ్యాంగబద్ధం అయి ఉంటే, ప్రజాస్వామికమైన అయి ఉంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఇక అండగా ఉంటున్నారు కదా. కాబట్టి వాళ్ళ ఆలోచనలో అనైతికమా, మా ఉద్యమం నైతికమా, మీరు ఆలోచించి చెప్పాలి. టార్గెట్ స్థానిక సంస్థ ఎన్నికలా లేకపోతే ఏంటి మరి? మా 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 లక్ష్యం సమగ్ర కుల జనగణన జరగాలి. అది సామాజిక ఆర్థిక సర్వేతో కూడినటువంటి లెక్కలంటే ఏదో తలకాయ లెక్కలు కావు, మళ్ళా సోషియో ఎకనామిక్ సర్వే జరగాలి. జరిగితేనే అప్పుడు లెక్కలు వెళ్తే మా వాళ్ళకు కూడా తెలుస్తుంది. వారే ఈ లెక్కలున్న మనము అక్కడ అంటే చట్టాలు చేసేటటువంటి శాసన నిర్మాణ శాఖలు కానీ, చట్టాలు అమలు చేసేటటువంటి కార్యనిర్వాహక శాఖలు కానీ, ఈ రెండింటిని బేస్ చేసేటటువంటి న్యాయశాఖలు కానీ, ఈ మూడు భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలకు మొత్తం సంపదలో సమభాగస్వామ్యం జరిగేది ఎక్కడ, వేటి ద్వారా జరుగుతుంది మనకు ఈ మూడు యంత్రాంగాల ద్వారా. ఈ మూడు యంత్రాంగాలలో మన లెక్కలు కింద ఉన్నాయి కదా, ఈ ఆడ మన లెక్కలు ఏమున్నాయి అని చెప్పి మా వాళ్ళందరూ ఆలోచించడానికి ఒక నిజమైనటువంటి అది ఏర్పడుతుంది. కాబట్టి దానికోసమే మేము సమగ్ర కుల జనగణన జరగాలని ఒక అదే ఆన్సర్ రాకపోతే ఏంటి పరిస్థితి, నెక్స్ట్ ఎలా ఉంటది చెప్తున్నారు కదా. కార్యాచరణ ఎలా ఉండదు? మా ఆగ్రహం మా జనాల్ని చైతన్యవంతం చేసి ఒక జనజాతరను ఇవాళ రాజధాని కేంద్రంగా జరుపుతున్నాం. ఈ రాజధాని కేంద్రం నుంచి రేపు మెల్లమెల్లగా మనం ఈరోజు రాజధాని కేంద్రం నుంచి మేము దీన్ని పల్లెల్లోకి, గ్రామ, ఊరు, వాడ, పల్లె, పట్టణం విస్తరించి అంతిమంగా ఢిల్లీ వరకు దీన్ని ఈ జనజాతరను తీసుకుపోవడం మా లక్ష్యం. థ్యాంక్ యూ.